అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కాటంరెడ్డి కౌశిక్ రెడ్డి, కన్సల్టెంట్ క్లినికల్ అండ్ ఇంటర్వెన్షన్ పల్మనాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు. సో ఈరోజు మాతో డాక్టర్ రాజేష్ గారు ఉన్నారండి. హీఈస్ అ హెడ్ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు. సో ఈరోజు వీ హ్యావ్ అ పేషెంట్ ఆఫ్ 26-year-old ఫీమేల్, పేరు సుభాష్ని. వీళ్ళు ఉదయగిరికి చెందిన వాళ్ళు. సో ఈ పేషెంట్ ఒక 1 week 10 days బ్యాక్ వచ్చేసి నా దగ్గరికి వచ్చారండి. కంప్లైంట్స్ ఆఫ్ చెస్ట్ పెయిన్, ఫీవర్, కాఫ్ అని చెప్పేసి. సో దే ఎక్కడెక్కడో తిరిగితే అక్కడ సిటీ స్కాన్ చేశారు. సిటీ స్కాన్లో వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఊపిరితిత్తుల్లో ఒక క్యావిటీ విత్ ఎయిర్ ఫ్లూయిడ్ లెవెల్ అంటాం. అంటే ఈ 2 డయాగ్నోసిస్తో క్యావిటీ విత్ ఎయిర్ ఫ్లూయిడ్ లెవెల్లో లంగ్ యాబ్సెస్ లేదా క్వెరీ హైడ్రాటెడ్ సిస్ట్ అన్నారు. సో బోత్ ఆర్ అక్యూట్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్లో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళని ఎక్కడెక్కడికో వెళ్ళమన్నారు. అంటే వేరే మీరు మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళండి, లేదా చెన్నైకో హైదరాబాద్కో ఎక్కడికైనా వెళ్ళండి, మీకు సర్జరీ చేయాలా, సర్జరీ చేస్తేనే మీకు బాగుంటుంది అని చెప్పారు. సో వీళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చినప్పుడు మేము అదే అడ్వైస్ చేసామండి. యూజువల్గా లంగ్ యాబ్సెస్ లేదా హైడ్రాటెడ్ సిస్ట్ అన్నప్పుడు ఈ కేసెస్ కొంచెం కేర్ఫుల్ హ్యాండ్లింగ్ చేసి ఈ పేషెంట్కి సర్జరీ చేయాల్సి వస్తుంది. సో ఇనిషియల్గా మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఎవాల్యుయేట్ చేసాము. ఎవాల్యుయేషన్లో అది లంగ్ యాబ్సెసా హైడ్రాటెడ్ సిస్టా అన్నప్పుడు ద నెక్స్ట్ ఆప్షన్ వాజ్ టు డూ బ్రాంకోస్కోపీ చేసి వి లుక్డ్ అట్ ఎయిర్వే. అంటే ఎయిర్వే అంటే మామూలుగా తన ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయని చూసి మేము సర్జరీకి ప్లాన్ చేసామండి. ఇన్ మెడికవర్ హాస్పిటల్ వీఆర్ ఫుల్లీ ఎక్విప్డ్ టు డూ ఆల్ కైండ్ ఆఫ్ లంగ్ సర్జరీస్ లైక్ లోబెక్టమీస్, నిమోనెక్టమీస్, సెగ్మెంటెక్టమీ అండ్ ఎవ్రీథింగ్. సో వీఆర్ ఫుల్లీ ఎక్విప్డ్ నాట్ ఓన్లీ యాజ్ అ CTVS డిపార్ట్మెంట్, యాజ్ అ ఇంటర్వెన్షన్ పల్మనాలజిస్ట్ డిపార్ట్మెంట్ ఆల్సో. సో వీఆర్ ఫుల్లీ అడ్వాన్స్డ్. సో ఈ పేషెంట్కి లోబెక్టమీ చేయాల్సి వచ్చింది. సో వీ కాల్డ్ అప్ ద సర్జన్ అండ్ వీ వాస్డ్. సర్జన్ని అడిగితే సర్జన్ వచ్చేసి తీసుకుందాం సార్, ఇది ఒక ఇన్ఫ్లమేటరీ కండిషన్, సో వీ హ్యావ్ టు డూ కేర్ఫుల్లీ అని చెప్పారు. సో వీళ్ళు భయపడ్డారు ఇనిషియల్గా, మేము చెన్నైకి వెళ్తామని. సో వీ హ్యావ్ గివెన్ ఆ కాన్ఫిడెన్స్ ఇస్తే వాళ్ళు మమ్మల్ని నమ్మి ఇక్కడ సర్జరీ చేయించుకున్నారు. ఈ సర్జరీ చేయించుకున్నాక పేషెంట్కి వీ ప్లాన్ ఫర్ లెఫ్ట్ అప్పర్ లోబెక్టమీ చేసి ఏదైతే కుళ్ళిపోయినది తీసి అది టెస్ట్కి పంపిస్తే దాంట్లో నెక్రోటైజింగ్ నిమోనియా విత్ క్యావిటీ ఫార్మేషన్ అని వచ్చిందండి. సో ఇట్ ఈస్ అన్ అక్యూట్ కండిషన్. ఈ పేషెంట్ ఇనిషియల్ ప్రెజెంటేషన్లోనే ఫీవరు, కాఫ్, చెస్ట్ పెయిన్తో వచ్చారు కాబట్టి సో వీ హ్యావ్ టు రెస్పాండ్ ఇమీడియట్లీ. సో రెస్పాండ్ అయిన తర్వాత పేషెంట్కి సర్జరీ చేశాక నౌ షీఈ్ ఆల్ రైట్. 7 days తర్వాత వీ హ్యావ్ కెప్ట్ ఇన్ ICU అండ్ వీ హ్యావ్ మానిటర్డ్. సో వీ హ్యావ్ ఫుల్లీ ఎక్విప్డ్ ICU ఆల్సో ఇన్ మెడికవర్ హాస్పిటల్స్ అండి. సో ఇప్పుడు మన పేషెంట్ సుభాష్ని వాళ్ళ అమ్మగారు ఉన్నారు, వాళ్ళ అమ్మగారు మాట్లాడతారు. ఓకే. మా ఊరు ఇంజమూరు, నా పేరు విజయలక్ష్మి. సుభాష్ని మా కూతురు. అమ్మాయికి బాగలేక ఇక్కడ గుండె నొప్పి అని, ఇక్కడ ఊపిరితిత్తుల నొప్పి అని, సీమ్ వచ్చిందని చాలా ఇబ్బంది పడ్డాము. ఇక్కడి నుంచి చెన్నై గడ వెళ్ళాలని ప్రయత్నం చేసాము. ఇక్కడ మా సారు కౌశిరెడ్డి గారు ఇక్కడికి పిలవనంపి మా అమ్మాయికి ఆపరేషన్ ఏర్పాట్లు చేశాడు. ఇక్కడ మా అమ్మాయి క్షేమంగా ఉన్నది. కౌశిక్ సారు సర్జరీ చేసిండు, నన్ను హాస్పిటల్లో బాగా చూసుకునిండు. ఇక్కడ అంతా బాగానే జరిగింది. నర్సులుగా బాగానే చూసుకునిండ్రు, ఫుడ్ బాగానే పెట్టిండ్రు, బాగానే చూసుకుని మంచిగానే జరిగింది. ఇక్కడంతా అందరికీ కృతజ్ఞతలు. కౌశిక్ సార్ నమస్కారం అండి. నేను డాక్టర్ రాజేష్ రెడ్డి, హెడ్ ఆఫ్ ద క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్, మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు. మనకు ఇంట్రెస్టింగ్ కేసు రీసెంట్గా చేశామండి. సుభాషిని 26-year-old ఫీమేల్ హూ కేమ్ విత్ కంప్లైంట్స్ ఆఫ్ చెస్ట్ పెయిన్, అంటే గుండె నొప్పి రావడము, తర్వాత ఆయాసం రావడము, ఆల్మోస్ట్ 1 week నుంచి ఫీవర్ రావడం, తగ్గపోవడం జరిగింది. ఆవిడ వివిధ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం, ఆ హాస్పిటల్ తగ్గక మనకి డాక్టర్ కౌశిక్ గారు పల్మనాలజిస్ట్ దగ్గర చూపించుకోవడం జరిగింది. ఈ డయాగ్నోస్డ్ యాజ్ ఏ హైడ్రాటెడ్ సిస్ట్ విత్ నెక్రోటైజింగ్ లంగ్. సో ఆ డయాగ్నోసిస్ తర్వాత ఆవిడకి ఇమీడియట్గా సర్జరీ చేయాలి అని మనం డయాగ్నోస్ చేసుకొని తర్వాత ఐసీయూలో పెట్టడం జరిగిందనమాట. ఐసీయూలో కూడా మనం ఇనీషియల్గా 2 days స్టెబిలైజ్ చేసుకొని వీ స్పోక్ టు ది కార్డియోథొరాసిక్ సర్జన్స్. తర్వాత సర్జరీకి సర్జరీ అవ్వడం జరిగింది. తర్వాత పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ కూడా మనం ఐసీయూలో పెట్టుకొని ఆవిడని జాగ్రత్తగా చూసుకున్నాము. అంటే యూజువల్ ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ సింగిల్ లంగ్తో ఉంటారు కాబట్టి వీళ్ళకి క్లోజ్ మానిటరింగ్ కానీ మనకి బేసిక్ ఫెసిలిటీస్తో పాటు అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ మానిటరింగ్ అండ్ అడ్వాన్స్ కేర్ కూడా అవసరం అవుతుంది. ఆల్ ఫెసిలిటీస్ వీ హ్యావ్ ఇన్ మెడికవర్ నెల్లూరు. సో ఆ ఫెసిలిటీస్తో ఆవిడని బాగా పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ అన్ఈవెంట్ఫుల్గా జరిగిపోయింది.
జరిగింది. తర్వాత స్లోగా రికవర్ అవ్వడము, ఆక్సిజన్ కూడా స్లోగా తగ్గించుకుని వచ్చి రూమ్ ఎయిర్ కూడా తీసుకొచ్చాము. ప్రస్తుతానికి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ లేకుండా ఆవిడ స్లోగా ఇంప్రూవ్ అవ్వడం కూడా జరిగిందనమాట. ఆ తర్వాత ఆవిడని నెక్స్ట్ ఇమీడియట్ స్టెప్ మనం వార్డులో పెట్టుకొని చూసుకోగలిగారు. ఫైనలీ షీ గాట్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద హాస్పిటల్ నుంచి కూడా ఇంటికి వెళ్ళి ఆవిడ డైలీ కార్యక్రమాలు చేసుకోవడం కానీ ఎవ్రీడే యాక్టివిటీస్ చేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం షీ ఈజ్ బ్యాక్ టు హర్ లైఫ్ యాజ్ షీ వాజ్ బిఫోర్. చాలా వెరీ ఇంట్రెస్టింగ్ కేస్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీ హ్యావ్ డన్ ఫర్ హర్. థ్యాంక్ యూ. So we are doing all advanced procedures here in Nellore. Being a second tier city, we are happy to announce we are doing all kind of procedures. సో ఇప్పుడు పేషెంట్ 7 days తర్వాత మనతో రివ్యూలో ఉన్నారు. ఇప్పుడు రివ్యూకి వచ్చినప్పుడు షీ ఈస్ ఫీలింగ్ ఫైన్. అయితే ఆమె చెప్పడం ప్రకారం ఏంటంటే ఇంతకుముందు తనకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంత బాధపడిందో ఇప్పుడు అదేం లేకుండా తన లైఫ్ని తన నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు ఇప్పుడు. సో కొన్ని ప్రికాషన్స్ వల్ల ఆమె బాగున్నారు. సో ఇమీడియట్ కేర్ అనేది మన మెడికల్ హాస్పిటల్స్లో ఇస్తున్నామండి. సో యాక్ట్ ఫాస్ట్ అంటే మీరు తొందరగా ఎప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము తొందరగా మీకు డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాం. సో వీఆర్ గివింగ్ 100% రిజల్ట్స్ అండ్ టుడే యూ కెన్ సీ ద ఎగ్జాంపుల్ ఇక్కడ. ఓకే, సో ప్లీజ్ డూ విజిట్ us and we are doing at most all kind of interventions in pulmonology. So please do come and ask. మీకు ఏం ప్రాబ్లం వచ్చినా మా దగ్గరికి రండి, మేము దానికి సొల్యూషన్ ఇస్తాం. థ్యాంక్ యూ.